నిన్నే కాదు నాన్నకి ద్రోహం చేసిన పండి అయిపోయింది. Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm going to react on the next scene of Dookudu movie. But if you came here for the first time, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. Oh, he is that villain. अबे कौन है तो? పప్పులో ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? చంపేశారు. అమ్మాయి ఐటమ్ బాంబ్ అయితే మీరు ఆటం బాంబ్. పర్ఫార్మెన్స్ పీక్స్. ఇట్స్ ఓన్లీ శాంపిల్ పీస్. పీక్స్ ముందు చూస్తారు. సార్ ఈ పెన్ కెమెరా పెట్టుకోండి. పెన్ కెమెరా? ఎస్. మీకు పెన్ లో పెట్టినట్టు మిగతా వాళ్ళకి షార్ట్ బటన్స్ లోను కీ చైన్స్ లోను ఎక్కడ పెట్టచ్చు. అక్కడ మీరు చేసేది ఇక్కడ కూడా బాగుంది టెక్నాలజీ. ప్రతిసారి కెమెరా ఎక్కడ ఉందో ఎత్తుకోవాల్సిన పని లేదు. ప్రశాంతంగా పెర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. కరెక్ట్ గురించి. సార్ మోస్ట్ వెల్కమ్ సార్, మోస్ట్ వెల్కమ్. మీరు మా గెస్ట్ హౌస్ కి రావడం నిజంగా మా అదృష్టం సార్. ఎవ్వడు తగ్గట్లేదు. ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దాం. ప్లీజ్ వెల్కమ్. మా పార్ట్నర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. ప్లీజ్ కమ్. చెప్పండి సార్, ఫస్ట్ టైం మా గెస్ట్ హౌస్ కి వచ్చారు. టీయా, కాఫీనా, విస్కీనా, బ్రాండీనా? వీడెవడో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? సార్ సైడ్ లేబరా అని అడుగుతున్నారు మామయ్య. అవునవును. మీకు పెన్ లో పెట్టినట్టు మిగతా వాళ్ళకి షార్ట్ బటన్స్ లోను కీ చైన్స్ లోను ఎక్కడ పెట్టచ్చు. అక్కడ మీరు చేసేది ఇక్కడ కూడా అవుతుంది. ఐఎమ్ యూత్ లీడర్ ముద్దు. హీఈస్ మై సన్. టైసన్ లో ఉన్నాడు. వీడు మీ సన్ ఏంటి? టైసన్ లో ఉన్నాడు. మంచి పచ్చు అన్నట్టు మళ్ళీ శంకల్ నిన్న మీరు మిస్ అయిపోయారు, కానీ రాజేష్ శంకల్ నిన్న పప్పులు తెగ రచ్చిపోయారు. నేలంతా డబ్బులతో పర్చేశారు. ఏరుకుంటే 10 లక్షల దాకా వచ్చిందని పబ్బులో టాక్. ఏదో ముచ్చట్లు ఆపి పోయి వీళ్ళందరూ కాఫీలు తీసుకురాపా. నాయన పట్టుకుని కాఫీ మాట్లాడు. పెద్ద పెద్దోళ్ళకి అని తప్పలేదు. రేపు హీరో మీడియా చెప్పుకోవడానికి అన్ని బాగుంటాయి. సరే స్టార్ట్ చేద్దామా? ఏం లేదండి, మా మామయ్య సింగపూర్ లో 7 స్టార్ హోటల్ కడుతున్నారు. లిక్విడ్ క్యాష్ అవసరం. అందుకోసం బల్లార్లో ఉన్న 200 ఎకరాల గ్రానైట్ భూమి అమ్మేద్దామని ఫిక్స్ అయ్యారు. ఏమో ఎస్. మార్కెట్ వాల్యూ ఎకరా 7 కోట్లున్నా ఇమీడియట్ గా క్యాష్ ఇచ్చే పార్టీ దొరికితే 3 కోట్లుగా దానం చేద్దామని డిసైడ్ అయ్యారు. అంతే మామయ్య. సార్ మేము చాలా కష్టం ఉన్నాం సార్. 1 కోటి రూపాయలు తగ్గిస్తే మీ పోస్ట్ పెట్టుకుంటాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. నీ బీదర్పులు నాకు నచ్చాయి. థ్యాంక్ యూ సార్. 2 కోట్లుగా ఫిక్స్ అయిపోయి ముద్దొస్తున్నాడు. ఈ బొక్కలోకి వెళ్ళాను సార్. నువ్వు మరీ భజనలాల్ గళ్ళ ఉన్నావురా. బాబు ల్యాండ్ మొత్తం మీ మామ పేరులో ఉందిలే. మీరు అలా అనుమానిస్తే ఆయన ఫీల్ అవుతారు. ఆయన ఫీల్ అయితే నేను హర్ట్ అవుతాను. నేను హర్ట్ అయినట్టు డీల్ క్యాన్సిల్ అవుతుంది. ఆడైతే మచ్చగాడు కాని మాటలు పట్టించుకుంటారు. మీరైతే ఆ డాక్యుమెంట్ తెప్పించుండ్రి, డీల్ క్లోజ్ చేద్దాం. డాక్యుమెంట్ తెప్పించడం పెద్ద పనేం కాదు. కాకపోతే అంత పెద్ద అమౌంట్ మీ ముగ్గురు ఆనర్ చేయగలరా అని నా డౌట్. మేము ముగ్గురమే కాదండి సార్, మా వెనకాల చాలా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ ముచ్చట్లేదు ఎందుకు కానీ సారు మీరైతే మమ్మల్ని బిలీవ్ చేయాలి, ఆనర్ చేయండి. ఖాయం. ప్రామిస్. వాళ్ళు నమ్మొచ్చా? నాకైతే నమ్మచ్చు అనిపిస్తుంది మా. అయితే డాక్యుమెంట్స్ తెచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయి. ఈలో మీరు క్యాష్ రెడీ చేసుకోండి. క్యాష్ అయితే రెడీ. ఇస్పాట్ల పేమెంట్. స్పెషల్గా చేయండి సార్, తీసుకోండి. కళ్ళు దొబ్బినా చూడు ఏం జరిగింది. అయిపోతాడు. కుక్క చావు చేస్తాడు. మన కొట్టిన విషయం కూడా టీవీలో చెప్పాలి. చెప్తాగా బయలుదేరదాం. అవును, కాఫీ పెట్టింది ఎవరు? నేనే సార్. తీసుకొచ్చింది కూడా నేనే సార్. తీసుకెళ్లేది కూడా నేనే సార్. వాళ్ళు ఇస్తారు తీసుకు. ఏంటి భయ ఇది? కాఫీకి 2 లక్షల? మీరు ఇచ్చే దాంతో కలిపి 3 లక్షలు. రే మీరు మిస్ అయ్యారు కానీ లోపల పద్మశ్రీ గారి పర్ఫార్మెన్స్ ప్యాక్ ఆడేశారు తెలుసా. ఇక్కడ చూసాం భయ్యా. ఇక్కడ చూడటం కదా, లైవ్ లో చూస్తే భయం వేసింది. అసలు మీరే సింగపూర్ రాజేశ్వరరావు అలా నమ్మించేసారంటే బాబు. నమ్మించడం 2 లక్షలు. SMS రిక్వెస్ట్. ఇక్కడ రిక్వెస్ట్ లో ఉండవు, రివెంజ్లే. మీ రైవల్స్ మీరు ఛాలెంజ్ చేయాలి. ఆల్రెడీ ఆ బొక్క మీరు ఛాలెంజ్ చేశారు తెలుసా. వాడా కమాన్ యాక్షన్. అరే బొక్క, ఫోన్ ఆర్టిస్ట్ తో పెట్టుకుంటే బర్న్ అయిపోతావురా. 5 రూపాయలు ఆర్టిస్తున్నా నువ్వు, 5 కోట్ల ఆర్టిస్తున్నా నేను. పద్మశ్రీతో పెట్టుకున్నా ఉంటే బొక్క బర్లో పడిపోతావురా. ఎవరైనా రకాలుగా ట్రై చేసినా సరే గెలిచేది నేనే. భాయ్, మనం అనుమానించినట్టుగానే బంటిని అన్యాయంగా చంపేశాడు. వాడి పేరు అజయ్. వాడి ఫాదర్ ట్రీట్మెంట్ కోసం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాడు. అక్కడ నుంచి అండర్ కవర్ ఆపరేషన్ చేశాడు. అది వాడి టీం. బాబు మీరు పెట్టుకుంది ఈ బాబుతోనా బాబు? అవును బాబు, ఈ బాబు మామూలు బాబు కాదు బాబు, చాలా డేంజర్ బాబు. ఒకప్పుడు కిల్లర్ సంజు అని షార్ప్ చోటు ఉండేవాడు బాబు. మనమే షార్ట్ పీసీ వెళ్ళా బాత్ కావాలి బాబు అన్నట్టు చేసి పెట్టాడు. ముద్ద నోట్లో పెట్టుకున్నాడో లేదో నోట్లోనే ఉంది. ప్రాణం పైకి పోయింది.
బీసీ బిళ్ళ బాటం వేస్ట్ అయిపోయి 10 మందిని 10 సెకండ్స్ లో పైకి ప్యాకేజ్ చూడేసేసాడు. అంచేత ఈ రివెంజ్లు అవి మానేసి ఇక్కడి నుంచి ఎలా చెప్పైపోవాలో ఆలోచించండి బాబు. అంటే నా తమ్ముడిని చంపిన వదిలేసి చేతులు పుచ్చుకొని వెళ్ళిపోవాలంటావా? కూల్ బాబు, మీ తమ్ముడు పోయాడని మీరు బాధపడుతున్నారు, మీరు పోతే బాధపడడానికి మీ తమ్ముడు లేడే. కూల్ గుడ్ గో అండ్ గెట్ సమ్ కాఫీ. కూల్ హాట్. కూల్ కూల్. రే ఖదీర్, కూల్ కూల్ అని వీడు చాలా కూల్ గా మంటెక్కిస్తున్నాడు. నవ్వుతూ నరకం చూపిస్తున్నాడు. అజయ్ గారిని వీడి కళ్ళ ముందే చంపి తర్వాత వెళ్ళి కూల్ గా చంపిస్తాను. భాయ్తో మాట్లాడి ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేసుకోవాలి. నన్ను టెన్షన్ పెట్టిన పోలీసోడు ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నాడు. నేను వీలు చూసుకుని హైదరాబాద్ వస్తాను. ఈలోగా వాడి గురించి ఎంక్వైరీ చేయండి. ఫోటో ఫ్యాక్స్ చేస్తాను. నువ్వు ఫ్యాక్స్ అయితే పంపి దాని సంగతి మేము చూసుకుంటాం. బట్ దిస్ షుడ్ బి వెరీ కాన్ఫిడెన్షియల్. ఈ విషయం బయట ఎవరికి తెలియదు. మన పార్ట్నర్స్ కి తప్ప నా బిడ్డకు కూడా తెలవనియ్యా. నువ్వైతే బేఫికర్ ఉండు. కూల్ బాబు, ఎప్పుడు అలా టెన్షన్ లో ఉండకూడదు. కూల్ హాట్ కాఫీ. కూల్ బాబు, ఈ ఫోటో హైదరాబాద్ ఫ్యాక్స్ చేయి. నంబర్ వెనకాల ఉంది. ఎంత చెప్పినా మీ ప్రాంతం మానరు కదా. కూల్ ఎవరికి తల వంచకు. బాయ్ ఏక్ ఫోటో హైదరాబాద్ ఫ్యాక్స్ కరే కా హై. నాయకు పైన పరిచయం చేస్తున్న పోలీసుడు జితానా? ఏ తుపాకి పెడతావురా? నీకు ట్విస్ట్ ఇచ్చేది చూడు. కూల్ ఎవరో తెలియదు కానీ థ్యాంక్స్. ఇతని ఫేస్ చూస్తుంటే నాయక్ భాయ్ నుండి మొత్తం ప్రపంచాన్ని పరిచయం చేసేలా ఉంది. తను ఎప్పుడో టీవీలో చూసినట్టు గుర్తు. ఏముంది భయా, ఇవాళ రేపు పోలీసు వాళ్ళు టీవీలో మస్తు వదిలిస్తాను. ఇది సరే కానీ మనీష్ అన్న, ఆ నాయక్ భాయ్ లైన్ లోకి వచ్చేటప్పుడు పనిలో కొని ఈ ల్యాండ్ డీల్ గురించి చెప్పొచ్చు కదా. అది ఇది నాయక్ బాయ్తో పని. మ్యాటర్ ఫుల్ గా తెలియకుండా కుంగిలి పెట్టే వరకు కిందికి వీటికి అయిందంటే మన రేషన్ కార్డు సిరిగిపోతుంది. ఇదిగో గణేష, ఆ బళ్ళారిలో నీకు మంచి టచింగ్స్ ఉన్నాయి కదా. ఆ సింగపూర్ రాజేశ్వర గురించి, ఆ ల్యాండ్ల గురించి ఫుల్ గా ఎంక్వైరీ చేసినావు. అజయ్, గణేష్ గారు బళ్ళారికి ఫోన్ చేశాడు. ఒకసారి విను. బళ్ళారిలో సింగపూర్ రాజేశ్వరరావు అని 200 ఎకరాలు ఉన్న ఓనర్ ఎవరు తెలుసా? సింగపూర్ రాజేశ్వరరావు నాకు తెలిసి ఎవరు లేరన్నా. అయినా ఒకసారి ఎంక్వైరీ చేస్తాను. చేయడం కాదు, 10 నిమిషాల నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. అజయ్, ఇప్పుడు వాడికి నిజం తెలిసిపోతే చెప్పరా సాయి. బళ్ళారిలో సింగపూర్ రాజేశ్వరరావు అనేవాడు ఎవడు లేడు. ఆడెవడో మిమ్మల్ని బకరకాలం చేస్తుంటాడు. సరే నువ్వు పెట్టేయ్, నేను చూసుకుంటా. హలో. రేపు ఒక్క మినిస్టర్ కి ఫోన్ ఇవ్వు. ఇదేదో టెన్షన్ లో ఉంటుంది కాసేపు ఆడు. చూడండి సార్, మ్యాటర్ ఏంటో చెప్పండి. ఇవ్వాలో లేదో నేను డిసైడ్ చేస్తాను. రేపు చెత్తనాయాలా, సింగపూర్ రాజేశ్వరరావు బళ్ళారిలో లేడు. తెలుసు. తెలుసా? 10 నిమిషాల క్రితం మన దగ్గర ఉన్నవాడు ఇప్పటికిప్పుడు బళ్ళారిలో ఎలా ఉంటాడు? మినిస్టర్ ఫోన్ ఇవ్వు. మీకు ఆల్రెడీ చెప్పాను, మ్యాటర్ చెప్తే ఆయనకి ఇస్తానని. మీరు చెప్పే దాంట్లో అసలు మ్యాటరే లేదు. ఓకేనా? ఏంటలా చూస్తున్నావు? మొన్న లాగి పెట్టి కొట్టినా మళ్ళీ నేనే విష్ చేశాను. ఎందుకు తెలుసా? అప్పుడేదో ఆపరేషన్ లో ఉన్నావని అర్థం చేసుకున్నాను కాబట్టి. ఏంటా టెన్షన్? మళ్ళీ పోలీస్ ఆపరేషనా? ఈ పోలీసులకు వేరే పని ఉంటుందా? చుట్టూ చూసిన ఏదో రాంగ్ టైం లో తప్పించుంటావే. Shit. He's dead. He's getting killed today. ఎవరైనా అంబులెన్స్ ఫోన్ చేయండి త్వరగా.
ఏం చేసింది ఎలా పడిపోయాడు? ఏంటి సార్ అంత టెన్షన్ గా ఉన్నారు? ఏం లేదయ్యా. ఏం లేకపోవడం ఏంటండి? ఈ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఏదో టెన్షన్ గా ఉన్నట్టున్నారు. బాబాయ్ గారు ఫోన్ చేసినప్పుడు కూడా ఏంట్రా చిన్న ఏం లేదన్నాను కదా. ఒక నిమిషం ఏమైంది చిన్న? ఏం లేదు. ఏమైందిరా? చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు నన్ను. నువ్వు టెన్షన్ అవుతా నేను చూడలేను. నాకేం కాదు, నా గుండె గట్టిది చెప్పు. మన గణేష్కి యాక్సిడెంట్ అయిందా నాన్న? అందుకే ఎక్కడున్నాడు? రే గణేష్, అసలు ఎలా జరిగిందిరా ఇది? నువ్వు అంటే నాకు ఎలా తెలుస్తుందిరా? సరిగా చెప్పు. అసలు అసలు మా ఊరు పొజిషన్ ఏందో జర క్లియర్ గా చెప్పు. స్పైనల్ దెబ్బ తగలటం వల్ల కదలేకపోతున్నాడు. చెస్ట్ స్ట్రిప్స్ విరిగిపోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. అయితే ప్రాణాపాయం ఏం లేదు. 4 రోజుల్లో మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. మంచి డీల్ వచ్చింది అనుకుంటే ఇలా జరిగింది ఏంట్రా? సరే ఫ్యామిలీకి మెసేజ్ ఇచ్చిండ్రా? ఇచ్చాను, రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తారు. సార్ ఆ, మిమ్మల్ని పెద్ద డాక్టర్ గారు రమ్మంటున్నారు. మా నాయన పరిస్థితి చూడలేకపోతున్నాం. నేను చేయాల్సిందంత చేస్తున్నాం కదా, మా చేతుల్లో ఏమని చెప్పు. గణేష్ కొడుకు. మా నాయన కాశీ విషయాలు వచ్చిన తర్వాత అందరం మిగతా అవుతాం అనుకున్నాం, కానీ ఈ లోపల కూర్చోండి, ఇక్కడే కూర్చోండి సార్. ఇదిగో మినిస్టర్ మేకా నరసింహరావు గారి నుంచి. బ్రెయిన్ బాగా డ్యామేజ్ అయింది సార్. నరాలు కూడా చచ్చుపడిపోయాయి. నరకం అనిపిస్తున్నాడు సార్. మాట్లాడలేడు, గాలి కూడా పీల్చుకోలేడు. బతికినంత కాలం ఇలా జీవోత్సవంలో బతకాల్సింది. గణేష్ షాక్ అయ్యవా? నేను పోలీసు అని తెలిసినందుకే ఈ పొజిషన్ లో ఉన్నాం. అదే శంకర్ నారాయణ కొడుకుని తెలిస్తే ఇంకో పెద్ద షాక్ ఇవ్వనా? నానా నాన్న చేతిలో ఏదో చీటీ ఉంది. శంకర్, నువ్వు వస్తావని నాకు తెలుసు. నేను నరకం గురించి లేకపోతున్నాను. నీ చేతులతో ఈ ఆక్సిజన్ మాస్క్ తీసేసి నాకు ముక్తి కల్పించు. ఇదే నా చివరి కోరిక. నాన్న గణేష్ బాగా తట్టుకోలేకపోతున్నాడు. అతను చివరి కోరిక తీర్చింది నాన్న. నా చేతులు తప్పదు నాన్న. నీ బాధ నాకు అర్థం చిన్న. వాడి చెవులు నారాయణ మంత్రం చెప్పు. నిన్ను చంపకుండా ఎందుకు వదిలేసినా తెలుసా? నిన్ను ఆదరించి అన్నం పెట్టిన మా నాన్న చేతులతో నేను ఈ ఊపిరి తీయించాలి. నిన్నే కాదు, నాన్నకి ద్రోహం చేసిన పండి అయిపోయింది. రామనామ సత్యం. రామనామ సత్యం. రామనామ సత్యం. ఏమరామేక మినిస్టర్ కార్ వచ్చిన రోజు చెప్పండి. 15 మినిట్ అయ్యి ఇంకా పిలుపు రాదు. వాడు లేట్ చేస్తే మనం వెయిట్ చేయాలా? చలో. ఫుల్ బాటిల్ ఒక్క గుక్కలో తాగేటాడు. ఎవడన్నా చంపాలనుకుంటే కానీ చంపిన దాకా నిద్రపోయేటోడు కాదు. 2 ఫ్యామిలీ ప్యాక్ లో పలహారంలో తినేసేవాడు మహానుభావుడు. ఫ్యామిలీ ప్యాకేజ్ చేస్తే మహానుభావుడు. పార్ట్నర్ పోయినప్పుడు బాధ ఉంటుంది కదరా. బాధ లేదు అంట. ఎందుకు బాధ? డీల్ ఒకటి తగ్గడు, సంతోషించు. చిన్న అన్న అడగబోయిన కనిపిస్తలేండి ఆయన. ఏం దగ్గర పోయాడు? ముహూర్తాల కన్నా ఏదో చిన్న పిల్లడు వదిలే మళ్ళీ సార్. అన్నంత పని చేశారు కదా సార్. నేనే చేశానయ్యా. మీ మధ్యలో శపిస్తే చచ్చిపోతానని చెప్పి అలాగే చచ్చిపోయాడు. అన్యాయం చేసి వెళ్ళిపోయాడు బాబు. నిన్నటి దగ్గర ఇలా ఉన్నాడు, సడన్ గా రాలిపోయాడు. అన్నా ఈ డీల్ పూర్తయినాక పెద్ద దావత్ ఏర్పాటు చేస్తేనే అన్నాడు. మీ బాధ నాకు అర్థం అవుతుంది, కానీ మనం ఏం చేస్తాం చెప్పండి. పోయిన వాళ్ళతో మనం పోలేం కదా. పైగా ఇంత ప్రాఫిట్ వెంచర్ పెట్టుకుని మీరు ఇలా అయిపోతే ఇలా చెప్పండి. ముద్దు కృష్ణ, వీళ్ళకి నువ్వే ధైర్యం చెప్పాలి. నాకు కొంచెం ల్యాండ్ పనిలోనే నేను బయలుదేరుతాను. వెంకట్రావు గారు, ఇప్పుడు వాళ్ళు పుట్టేడు దుఃఖంలో ఉన్నారు. ఈ టైంలో బిజినెస్ వివరాలు మాట్లాడటం భావ్యం కాదు.
ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇందులోను ఆ. వాళ్ళు రికవర్ అయినాక చూపించారు. తొందర ఏమీ లేదు. అన్నట్టు మీకు ఒక గుడ్ న్యూస్. ఏంటది? మనకు జెనీలో ఓకే అయిపోయింది. నిజమా? మీ షోరీల్ చూసి ఫ్లాట్ అయిపోయింది. మన సినిమా కోసం 3 సినిమాలు వదిలేసుకున్నాం. ఏం చిన్న నాన్న. ఈ మధ్య చాలా బిజీ అయిపోయావు. ఎప్పుడు వస్తున్నావో ఎప్పుడు వెళ్తున్నావో తెలియట్లేదు. పోలీసు ఉద్యోగం అంటే అంతే కదా, ఓ టైమింగ్ పాడా. పోలీసు He will always. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? చిన్న గురించి కాదు బావా, వాడి మామగారు. మామగారంటే మా మామగారు అంటే అదే వాడి కాబోయే మామగారు. మన చిన్న ప్రేమించిన అమ్మాయి ఫాదర్ పెద్ద పోలీస్ ఆఫీసర్ కదా. ఏ ఎరా నువ్వు ఒక అమ్మాయిని ఇష్టపడ్డావా? ఎవరా అమ్మాయి? ఉందిలే నాన్న. ఎక్కడో ఉండడం కాదు, నేను చూడాలి. నా కూడా నేను చూడాలి. తీసుకొస్తావా? తీసుకొస్తా అలాగే. కదా? ముందే చెప్పొచ్చు కదా. శివయ్య ఫస్ట్ టైం ఈ నోరు జారడం వల్ల ఓ మంచి పని జరిగింది. అవునరా, అన్నయ్యని ఆనందంగా ఉంచడం కోసం నువ్వు చాలా కష్టపడుతున్నావు. కానీ అన్నయ్యకి నిజమైన ఆనందం నీ పెళ్లి తన చేతుల మీద జరగడంలోనే ఉంది. That's true. ఏంటిలా వచ్చావు? అంతా సెపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు నీ వింగ్ వేరు, నా వింగ్ వేరు. మీ అమ్మాయితో కొంచెం మాట్లాడు. మా అమ్మాయితో ఏం మాట్లాడాలి? కొంచెం పర్సనల్స్. ఇక్కడ పర్సనల్స్ ఏముండవు. ఏమున్నా ఇక్కడే మాట్లాడాలి. ప్రశాంతి, ఈ దొంగ తిరుగుడు అంతా వేస్ట్. మా ఇంట్లో నాకు మ్యాచెస్ వస్తుంది, పెద్ద పెద్ద సంబంధాలు వస్తున్నాయి. పట్నం ఎంత కావాలంటే అంత ఇస్తా ఉంటున్నాను. సరే, మంచి వచ్చేయడం మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి నేను నీకు ఫిక్స్ అయ్యాను. నువ్వు కూడా ఫిక్స్ అయితే చెప్పు, పెద్దలను కూర్చోబెట్టాను. ఏంటి కూర్చోబెట్టేసింది? చూసావా ఎలా ప్రపోజ్ చేస్తున్నాడో? పెళ్లికి ముందే ఇలా ఉంటే పెళ్ళయ్యాక ఎలా ఉంటాడో ఆలోచించు. అంచేత నువ్వు చెప్పేసి అవతలికి పోతాడు. నేను అతన్ని ఇష్టపడుతున్నాను డాడీ. అంటే చేసుకుంటే అతనే చేసుకుంటాను. Oh. ఏంటమ్మా ఇంత బ్యాడ్ గా ప్రపోజ్ చేసి నుండి పెళ్లి చేసుకుంటావా? వీడికి నీకంటే బెటర్ పోలీస్ ఆఫీసర్ అనే కాన్ఫిడెన్స్, నాకంటే బాగుంటాననే బలుపు. ఇవన్నీ అనచాలంటే నేను వాటిని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. ఐడియా బానే ఉంది, కానీ పెళ్ళయ్యాక వాడు మనల్ని టార్చర్ పెడితే. అలా ఏం జరుగుతుంది డాడీ, నన్ను నమ్మండి. సరే, మా అమ్మాయి కన్సిడర్ చేసింది కాబట్టి ఈ బట్ వన్ కండిషన్. ముందు నేను మీ ఫ్యామిలీని చూడాలి, వాళ్ళు నాకు నచ్చాలి. పోనీ ఆయనతో నిజం చెప్పేసి కోఆపరేట్ చేయమని అడగలేకపోయావా? ఇంపాసిబుల్. అందరూ గాలి పీల్చి బతికితే ఆయన రూల్స్ పీల్చి బతుకుతాడు. మీ నాన్నే మోసం చేస్తున్నాను, మొత్తం చెడగొట్టేస్తాను. అసలు ఏదంతా తులసి మావయ్య వచ్చిందిరా. ఇప్పుడు ఏదో ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాడు. ప్రాబ్లం ఆయనే క్రియేట్ చేశాడు కాబట్టి ఆయనే సాల్వ్ చేస్తాడు. చూడు. వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఏంటయ్యా ఈ గెటప్లు ఏంటి? మీరు పోలీసులా పక్కన వేసే కాళ్ళ? మా ఇంట్లో వాళ్ళని కలిసి ముందు ఇంకో విషయం చెప్పు. అనుకున్నా ఏదో మిలికి లేకుండా నువ్వేమి చేయవు కదా. చెప్పు. ఏం లేదు సార్, మా పెద్దమ్మ కొంచెం తేడా. తేడా అంటే అడ్డు కానీ చెప్పా. చేసి తేడా అంటే ఆ తేడా కదా సార్. ఆయన కొంచెం మెంటల్ పేషెంట్. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాడు. రోజు కూడా ఫిక్స్ అవుతాడు. అందరూ అదే ఫాలో అవ్వాలి, కాదంటే కలుస్తాడు. అయితే ఈ రోజు ఏం ఫిక్స్ అయ్యాడు? నేను ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అని, వీళ్ళంతా నా ఫాలోవర్స్ అని, మా నాన్నకి నిజమైన వారసు నేనే అని ఫిక్స్ అయ్యాను. ఓకే, అంతేగా? అంతే, ఇంకే మిల్క్ లేవు కదా. ఇంకేం లేదు సార్. మీరు మాత్రం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎంతో మంది క్రిమినల్స్ ని హ్యాండిల్ చేశారు. ఆఫ్టర్ ఆల్ ఒక పిచ్చోడిని హ్యాండిల్ చేయాలి. Okay, so guys, इसके हमने next scene भी देख लिया है दोकुड़ो मूवी का, and the movie is going fantastic funnily, and how he killed him. The Ganesh, I just enjoyed that. The mantra he said in his ear pack up was great. Everything is looking super fantastic about this movie. I'm just liking this movie a lot. The plots and the story and everything about this movie, I'm just loving a lot. I'm telling you guys, like it was so funny to watch this movie, and I'm just enjoying this movie. Like you can see that how much I'm laughing. My cheeks are hurting now. Like that much I laughed. Everyone is a comedy actor in this movie. Like everyone is doing comedy only, and it is looking good actually. I'm just enjoying this movie a lot with all the twists. And now he told him that like that person whose tongue is getting sleep. I don't know who was he. Pedanana? I don't know. Yeah, their relative. One of their relative. His tongue is getting slip every time. So now he will take care how and what he has to do. But he could have tell everything to them, and they would have understood what he's saying. But he didn't do that. He just want to do something with that person whose tongue is getting slip. So let's see what will happen, how this will happen, how they will handle and everything. I'm just excited to see that as well. And like they fixed the photo and the photo was wrong. It is looking so funny. I'm just enjoying it a lot, you guys. What about you guys? Do you like my reaction? Comment down below if you like this video. Give it a thumbs up, subscribe my channel. I will see you super soon in next part. Till then, bye bye.